మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. రెస్క్యూ సమయంలో ప్రమాద సమయాల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించే విధంగా ఒక యువ శాస్త్రవేత్త, తెలంగాణకు చెందినటువంటి ఒక యువ శాస్త్రవేత్త ఎలాంటి ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉండడానికి ఒక సెన్సార్ తో కూడినటువంటి డ్రైవర్లెస్ వెహికల్ ని కనుగొన్నారు. ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ప్రస్తుతం మనమైతే తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని నర్సంపేట జిల్లా పరిధిలో గల బిట్స్ కాలేజీలో ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యువర్ గుడ్ నేమ్ డాక్టర్ సంతోష్ కుమార్. డాక్టర్ సంతోష్ కుమార్, ఎలా వచ్చింది ఈ ఆలోచన మీకు? ఇది ఏంటంటే మేము పిల్లలకి పాఠాలతో పాటుగా వాళ్ళు పాఠాలు చదివిన వాటిలో నుంచి ప్రాక్టికల్ గా ఒక ప్రోడక్ట్ ని డెవలప్ చేపిస్తే ఎక్కువ అవగాహన కలుగుతుంది సబ్జెక్ట్ మీద అనే ఉద్దేశంతోనే నేను డీన్ R&D గా వ్యవహరిస్తున్నాను ఇక్కడ. సో ఆ సబ్జెక్ట్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని రియల్ టైమ్ లో ఇంప్లిమెంట్ చేసి చూపించడం అనేది కొంచెం కొత్తగా పిల్లలకి అర్థమయ్యే రీతిలో ఉంటుంది అనే ఉద్దేశంతోనే డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండింగ్ లో ఉన్న AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ కొన్ని మా స్టూడెంట్స్ సబ్జెక్ట్ లో డెవలప్ చేశారు. వాటిని ఎక్కడ రియల్ టైమ్ లో యూజ్ అవుతాయి అనే విధంగా దీన్ని డెవలప్ చేసి దీంట్లో ఇన్స్టాల్ చేసి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అనేది ఏ విధంగా ఎన్విరాన్మెంట్ అర్థం చేసుకుంటది, ఈ డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్స్ అందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి, అవి ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది దీని మీద ఈ జీప్ పైన అప్లై చేసి మేము వివరించడం జరిగింది. అంటే థియరీతోనే కాదు, ప్రాక్టికల్ గా కూడా వాళ్ళకు అవగాహన రావాలి, దాన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి అది ఆలోచనతో. దీని మొత్తం AI తోనేనా? దీంట్లో AI కాకుండా డీప్ లెర్నింగ్ అనే ఒక కొత్త అల్గారిథమ్స్ ఉన్నాయి. అల్గారిథమ్స్ ఇన్వాల్వ్ చేశాం. ఇది ఓన్లీ అంటే AI తోనే కాకుండా డీప్ లెర్నింగ్ అల్గారిథం తో కూడా చేశారు. ప్రస్తుతం ఈ యొక్క జీప్ ఏదైతే ఉందో ఎలా వర్క్ చేస్తుంది, ఏంటిది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఎలా ఒకసారి చూపిస్తారా? దీంట్లో మెయిన్ గా మనకి ఒక కంప్యూటర్ ఉంటుంది, దాన్ని రాస్బెరీ పై కంప్యూటర్ అంటాం. దాన్ని ఇందులో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రోగ్రామింగ్ ద్వారా దీని నుంచి ఈ సెన్సార్ నుంచి పాస్ చేస్తాం. ఇది ఒక సీరియల్ ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ నుంచి మనం సిగ్నల్స్ అన్ని కూడా రాస్బెరీ కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేస్తాం, ప్రోగ్రామ్ డంప్ చేసేస్తాం. సో బేస్డ్ ఆన్ దట్ ప్రోగ్రామ్ ఇట్ విల్ చేంజ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ది Jeep and it will change the automatic gear system and it will control the accelerator as well as brake and also steering. అంటే మొత్తము ఏదైతే మీరు ప్రోగ్రామ్ అయితే ఇచ్చారో ఆ ప్రోగ్రామ్ ని ఆధారితంతోనే అది ఆటోమేటిక్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అంటే దీన్ని నేను విన్నాను, అంటే పేపర్ లో కానీ విన్నాను. అంటే ఇది అంటే రెస్క్యూ టైంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది ప్రాణ నష్టం జరగకుండా కాపాడుతుంది అంటారు. ఒకసారి ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి కూడా మనం సుమన్ టీవీ ప్రేక్షకులకు ఒకసారి తెలుపుదాము. అంటే ఎలాంటి సెన్సార్ ని తీసేసుకొని ఎక్కడ స్టాప్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుంది, అలాంటి వాటి గురించి. ఇప్పుడు ఏదైతే మీరు చూసుకున్నారో దీనికి ఒక పాత్ ఇచ్చిన తర్వాత ఇది పాత్లో అంటే రివర్స్ అయితే రివర్స్ లాగా, లేదు ఫార్వర్డ్ మోషన్ లో పెట్టుకుంటే ఫార్వర్డ్ లో ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే దీని పాత్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రస్తుతం అయితే వీరు మాన్యువల్ గా పాత్ ఇస్తున్నారు. దీనికి ఆటోమేటిక్ గా అంటే మీరు మ్యాప్ ఆధారితంగా కానీ సాటిలైట్ ఆధారితంగా ఉన్న ఇలాంటి పాత్ను కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి వారు మనతో పాటు చెప్తున్నారు. పాతది దీన్ని ఒక మనం గీసిన పాతలో సోల్జర్స్ దగ్గరికి ఆటోమేటిక్ గా తనకు తాను ఇప్పుడు మనం ఏదైతే దానికి రూట్ చేయించామో అది GPS లో గానీ లేకుంటే మనం ఒరిజినల్ గా దానికి ఒకసారి పాత్ ని సెట్ చేసినా గానీ ఆటోమేటిక్ గా తనకు తాను వెళ్తూ సైనికుల దగ్గరికి రీచ్ అవుతుంది. అంటే ఇది మాన్యువల్ గా కూడా పాత్ ఇవ్వచ్చు, లేకపోతే GPS ఆధారిత సాటిలైట్ తో కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ పాత ఇచ్చిన తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇది అక్కడికి వెళ్ళేసి అంటే ఏదైనా ఆహారం గానీ రిఫిల్స్ అంటే అవసరమైన వస్తువులు ఏమైనా కూడా సరఫరా చేస్తారు. ఇది హిల్ స్టేషన్ లో కూడా ఏమైనా రెస్క్యూ చేసేటప్పుడు కూడా కొండ చర్యలు విరిగిపడడానికి ఇప్పుడు ఆపరేటర్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, డ్రైవర్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. జరగండి, ఈ డ్రైవర్ లేకుండా దీన్ని మనం పంపించచ్చు. వితౌట్ డ్రైవర్ ఇదే పాత్ లో వెళ్తా ఉంటది, ఈవెన్ బ్యాక్ కూడా వెళ్తా ఉంటది. ఓకే, బ్యాక్ కూడా వస్తా ఉంటది. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? ఇది ఆల్మోస్ట్ 4 years పట్టింది. 4 years టైం పట్టింది. ఎలా ఉంది మీ సంస్థ సహకారం? మొత్తం దీనికి కావాల్సిన ప్రతిదీ కూడా మా చైర్మన్ సార్, మా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. MSME నుండి కూడా మాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయినాయి. దీంట్లో ఒకటి 3.5 lakhs, ఒకటి 15 lakhs
ఫండ్ కూడా మాకు రిలీజ్ అయింది MSME ద్వారా. Hmm. దాంట్లో కూడా ఇంకొంచెం దీనికి మెలకువలు దిద్దే పనిలో ఉంది. ఇప్పుడు ఇది వెహికల్ అనేది ఒక పాత్లో వెళ్తుంటే దానికి ఏమైనా అడ్డుగా వచ్చినప్పుడు కూడా ఆగడం కానీ, ఆటోమేటిక్ బ్రేక్ వేసుకోవడం కానీ, లేకపోతే ఫ్యూయల్ అయిపోయినప్పుడు ఎలా దీని ఉంటుంది? ఇవన్నీ కూడా మనకు యాప్ నుంచి కంట్రోల్ చేస్తాం సార్. Hmm. యాక్చువల్ గా మేము ఏంటంటే ఈవెన్ ఒక సెమిస్టర్ లో అట్లీస్ట్ ఒక 1 అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయాలని, ఒక అల్గారిథం ఇంప్లిమెంట్ చేయాలని మా స్టూడెంట్స్ ని ఆ ఇయర్ లో 3rd ఇయర్ కానీ 4th ఇయర్ కానీ ఒక ఇయర్ వాళ్ళని తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంటాం. మేము గతంలో ఏం చేసామంటే ఆటోమేటిక్ గా మన మూమెంట్స్ ని బేస్ చేసుకుని మన ముందుకు కానీ వెనుకకు కానీ మన మనుషుల్ని వస్తే ఆగేలాగా Hmm. ఇలాంటి అల్గారిథం ప్రిపేర్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఒక లాంగ్ పాత్ మీద, అంటే సుదూర ప్రాంతాలకు కూడా ప్రయాణించే విధంగా, శాటిలైట్ కమ్యూనికేషన్ తో కూడా పనిచేసే విధంగా ఒక పాత్ ని సెట్ చేసి దాంట్లో కంటిన్యూగా రన్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఆ విధంగా మీకు చూడొచ్చు. ఇప్పుడు ఇచ్చిన మనం పాత్రలది అంటే ఇప్పుడు ఒక 10 కిలోమీటర్స్ అనుకుందాం ఈ సర్కిల్, Hmm. తనకు తాను వెళ్తూనే ఉంటుంది. 10 వెళ్తూనే ఉంటుంది కిలోమీటర్స్ ఆగదు. ఇప్పుడు దానికి మనం అడ్డొస్తే అడ్డొస్తే ఆటోమేటిక్ గా ఆగేదండి. అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే అల్గారిథం ఏంటంటే లాంగ్ రేంజ్ ఫస్ట్ టెస్ట్ అయిపోయినాక టెస్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ ఏమైనా వస్తే ఆగడమా, లేకపోతే చిన్న ఆబ్జెక్ట్స్ అయితే సైడ్ కి వెళ్ళడమా, Hmm. లేకపోతే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూయల్ తక్కువైతే ఆటోమేటిక్ ఆగి మళ్ళీ వెనక్కి రావడమా, లేకపోతే లోయెస్ట్ డిస్టెన్స్ కి రీచ్ అవడమా, Hmm. ఇలాంటివన్నీ కూడా మేము ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికోసం మేము ఒక డీప్ లెర్నింగ్ లో ఇంకొక అల్గారిథం మా 3rd ఇయర్ CS అండ్ M స్టూడెంట్స్ తో పాటు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఉన్నాం యాక్చువల్గా. ఇంకా ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ దశలో ఉంది. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇక్కడ సంతోష్ చెప్పేటువంటిది ఏదైతే ఇప్పుడు తను తయారు చేసినటువంటి అంటే డీప్ లెర్నింగ్ అల్గారిథం ద్వారా ఇది తయారు చేయడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రమాద సమయంలో, ఎక్కడ రెస్క్యూ సమయంలో ప్రాణ నష్టం తగ్గించే విధంగా ఈ ఆలోచనతో తనకు రావడం జరిగింది. ఈ ఆలోచనకి ఈ సంస్థ వారు ఏదైతే బిట్స్ కాలేజ్ సంస్థ వారు వాళ్ళ సంస్థ యజమాని వీళ్ళకు ఫండింగ్ ఇచ్చేసి దీని ఇంప్రూవ్మెంట్ కొరకు వాళ్ళు సహకరించారు. అసలు ఈ జీప్ లో ఎలాంటి అంటే అల్గారిథం కొరకు ఏమేమి పెట్టారు అనే ఏం సిస్టమ్ ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ గురించి కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముఖ్యంగా మనకి జీప్ అంతటిని కూడా కంట్రోల్ తీసుకుంటూ స్టీరింగ్ ని కానీ, మన బ్రేక్ ని కానీ, ఎక్సలేటర్ ని కానీ, గేర్ ని కానీ చేంజ్ చేస్తూ తనకు తాను నడవడం అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఒక వెహికల్ ని నడపాలంటే ఇన్నిటి మీద కంట్రోల్ చేయడం అనేది మనకు కొంచెం అసాధ్యమైనది. ఎందుకంటే చాలా సెక్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. రోడ్ పైన కానీ ఎక్కడైనా కానీ డ్రైవింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. మనం బైక్ తో పోల్చుకుంటే ఇది చాలా కాంప్లికేటెడ్. దీనికోసం మేము దీంట్లో ఒక కంప్యూటర్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాన్ని రాస్బెరీ పై కంప్యూటర్ అనే ఒక కంప్యూటర్ ఉంది. ఆ సింగిల్ బోర్డ్ కంప్యూటర్ ని ఏం చేసామంటే దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న ప్రతి కంట్రోల్, గేర్ అయితేనేమి, బ్రేక్ అయితేనేమి, యాక్సిలరేటర్, స్టీరింగ్, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్న ఒక మోటార్ ఉంది కదండి. ఇక్కడ ఈ మోటార్ ఆటోమేటిక్ బ్రేక్ ని అప్లై చేస్తుంది. ఇది ఎవరైనా పర్సన్ ముందుకు ఏదైనా ఆబ్జెక్ట్ ముందుకు వచ్చి రాగానే ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ చూడొచ్చు బ్రేక్ ఆటోమేటిక్ గా ఆపరేట్ అవ్వడం మీరు చూడొచ్చు. ఇది ఇంత ముందు అల్గారిథం అండి. దీన్ని ఆల్రెడీ ఇంత ముందే ప్రిపేర్ చేసాము. ఆటోమేటిక్ గా ఎవరైనా రాగానే ఆగిపోవడం, ఇవి బ్రేక్ ఆటోమేటిక్ అప్లై అవ్వడం, దీన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము. అయితే ఇప్పుడు కొత్తగా మేము చేసేది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్, అంటే మన కంట్రోలింగ్ కి సాధ్యం కానంత దూరంలో కూడా శాటిలైట్ సిగ్నలింగ్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసే విధానంలో ఒక కొత్త ప్రోటోకాల్ ని డిజైన్ చేస్తున్నాం. ఈ ప్రోటోకాల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ఉన్న రాస్బెరీ కంప్యూటర్ కి శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా డైరెక్ట్ కనెక్టివిటీ ఇవ్వడం, అదేవిధంగా ఇందులో ఉన్న బ్రేక్, యాక్సిలరేటర్, గేర్ వీటన్నిటిని ఆటోమేటిక్ ఆపరేట్ చేస్తూ ఎన్విరాన్మెంట్ ని అర్థం చేసుకుంటూ, అంటే దీంట్లో 4 రకాల సెన్సార్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఒకటి లైడర్ అంటాం. ఈ లైడర్ ఏం చేస్తుందంటే ఎన్విరాన్మెంట్ మొత్తం రీడ్ చేస్తుంది. అలాగే ముందే ఉన్న ఆబ్జెక్ట్స్ వచ్చాయా లేదా అనేది ఇందులో ఉన్న అల్ట్రాసోనిక్ సెన్సార్స్ ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి ఈ కంప్యూటర్ కి అందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దీంట్లో మీరు అదే అన్నారు కదా రాస్బెరీ కంప్యూటర్ ఏంటిది అసలు? రాస్బెరీ కంప్యూటర్ అంటే ఏంటిది అసలు? అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటిది? రాస్బెరీ కంప్యూటర్ అనేది ఒక మనకు బేసిక్ గా CPU మనకి ఈ సైజ్ లో మనకి పెద్ద, అంటే ఐ మీన్ లార్జ్ స్కేల్ IC ఇంటిగ్రేషన్స్ తో ఉన్నది ఇప్పుడు మనం వాడే జనరల్ CPU. ఈ రాస్బెరీ కంప్యూటర్ ఏంటంటే ఒక చిన్న సింగిల్ బోర్డ్ కంప్యూటర్. మనకి హార్డ్ డిస్క్, ర్యామ్ ఇవన్నీ మనకి మన CPU లో, మన డెస్క్టాప్ కంప్యూటర్ లో ఇండివిజువల్ గా ఉంటాయి. కానీ ఒకటే బోర్డు, ఒకటే IC, ఒకటే సింగిల్ బోర్డ్ లో, ఒక చిన్న ఇంత బోర్డ్ లో ర్యామ్, హార్డ్ డిస్క్, ఐ మీన్ ఫ్లాష్ డ్రైవ్ అన్ని కూడా ఒకటే సింగిల్ బోర్డ్ లో ఇంతే సైజ్ లో, అంటే స్మాల్ చిప్ సైజ్ లో ఉంటుంది ఆ కంప్యూటర్. అదేంటంటే
ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే డీప్ లెర్నింగ్, పైథాన్, ఈ ప్రోగ్రామింగ్స్ అన్ని కూడా దాంట్లో ఈజీగా రన్ అవుతాయి. బేసిక్ గా మనకి అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని కూడా మన కంప్యూటర్, డెస్క్టాప్ కంప్యూటర్ లో, ల్యాప్టాప్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి అనుకుంటాం. కానీ ఇలాంటి అప్లికేషన్స్ కోసము కొత్తగా ఈ రాస్బెర్రీ ఫౌండేషన్ ఏం చేసిందంటే ఇలాంటి కంప్యూటర్ ఒకటి మనకు మార్కెట్ లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎస్పెషల్లీ ఇలాంటి ప్రయోగాలకు, ఇలాంటి వాటికి మాత్రమే రాస్బెర్రీ కంప్యూటర్ అనేది వాడుతూ ఉంటారు. అదే మీరు చూసుకోవచ్చు ప్రేక్షకులు, ఏదైతే డ్రైవర్లెస్ కార్స్ అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది టెస్లా ఆటో పైలట్ కార్లు. టెస్లా తర్వాత మన ఇండియాలో వచ్చేసి XUV 007. ఇప్పుడు ఒకసారి మనం కూడా దీన్ని ఎక్కుదాము. వితౌట్ అంటే డ్రైవర్ లేకుండా ఇది ఎలా మూవ్ అవుతుంది ఏంది చూద్దాము. మనం ఇప్పుడు ఏదైతే సంతోష్ కుమార్ ఏదైతే తయారు చేశాడో ఈ జీప్ లో ఉన్నామో, అంటే తను కొంచెం ఆలోచనతోనే డ్రైవర్లెస్ జీప్ ఇది. ప్రమాద సమయాలలో ఎవరైతే ఎక్కడైతే ప్రమాదం జరుగుతుందో, ఇక్కడ రిస్క్ ఉంటుందో అలాంటి ప్లేస్ లోకి పంపించే ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులను కూడా పంపించేందుకు ఇలాంటి వాహనాలని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తను ఒక ప్రయోగాత్మకంగా తను తయారు చేశాడు. మనము ఇదే వెహికల్ లో ఉన్నాము. ఈ వెహికల్ ఆటోమేటిక్. ప్రస్తుతం అయితే ఇక్కడ గేర్ వేస్తున్నాము. ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ దశలో ఉంది. ఇప్పుడు మనం చేసాము, మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ వెహికల్ లో నేను ఒక్కనే ఉన్నాను. అంటే స్టీరింగ్, ఇక్కడ డ్రైవర్ పక్కన కూడా ఎవరు లేరు. ఇది ఆటోమేటిక్ గా ఏదైతే పాత్ ఇచ్చారో ఆ పాత్ లో ఇది మూవ్ అవుతూ తనకు తానుగా ఇది స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ ఆ స్పీడ్ లో, ఒకే నిర్ణీతమైన స్పీడ్ లో ఇది ముందుకు వెళ్తూ ఉంది. ఇలాంటి వెహికల్స్ అనేది ఆర్మీలో ఉంటే ఇంకా మన దేశానికి కానీ, మన దేశ ప్రజల రక్షణ కొరకు కానీ, అక్కడ ఆర్మీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అలాంటి వాటికి రెస్క్యూ టైంలలో వాళ్ళ అవసరాలకి వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇది ఇప్పుడు రివర్స్ వెళ్తున్నాము. మీరు ఇక్కడ చూసినట్టుంటే ఇంతకుముందు ఏదైతే పాత్ సెట్ చేసామో ఆ పాత్ లో మెయింటెనెన్స్ చేసేందుకు స్టీరింగ్ తనకు తాను అడ్జస్ట్ చేసుకుంటుంది. అదే విధంగా దీంట్లో ఉన్న కంప్యూటర్ ఏంటంటే ఇక్కడ ఉన్న పరిసరాలలో ఏ విధమైన మార్పులు, ప్రతి అడుగుకి ఏ విధమైన మార్పులు ఉంటున్నాయి, ఆ మార్పులను ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా మేము సెన్సార్ల ద్వారా డేటా ఇస్తున్నాం. ఆ డేటాను అర్థం చేసుకొని ఇది తనకు తానుగా ఎలాంటి ఇబ్బందులు లేని రోడ్డు మీద వెళ్ళడానికి దీన్ని ఆటోమేటిక్ గా, దీని స్టీరింగ్ కానీ దీని పాత్ కానీ ఆటోమేటిక్ గా సెట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇది ఓన్లీ రెస్క్యూ టైమ్ లో కాకుండా ఇంకా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? దీన్ని రెస్క్యూ టైమ్ లోనే ఎక్కువ వాడడం అనేది, అంటే మీకు వచ్చిన ఆలోచన అనేది రెస్క్యూ టైమ్ లో అనేది మీకు వచ్చేది. అంటే ఇది రెస్క్యూ టైమ్ లోనే కాకుండా ఇంకా ఎలాంటి విషయాలు? రెస్క్యూ కాకుండా ఒక కాన్స్టెంట్ గా మనము లాజికల్ ఎన్విరాన్మెంట్, అంటే మైనింగ్ లో కానీ, మనం మైనింగ్ లో కూడా ఆటోమేటిక్ డంపింగ్, ఆటోమేటిక్ డిస్టెన్స్ డంపింగ్, ఇలాంటి చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి. అలాంటి వాటిలో కొండ చర్యలు కాకుండా మైనింగ్ లో ఇప్పుడు మన ఒక దగ్గర ఏదైనా మెటల్ ని, ఏదైనా మినరల్స్ ని మైనింగ్ చేసే దగ్గర ఆటోమేటిక్ గా వెళ్ళి ఒక ప్లేస్ లో డంప్ చేయడం అనేది మనం ఫిక్స్ చేసి పెడితే ఇదే తరపంతా ఆన్ చేసుకుంటా ఉంటుంది. ఈ విధంగా కూడా మైనింగ్ లో కూడా మనం వాడచ్చు. అంతేకాకుండా దీన్ని నేను త్వరలో ఒక అంబులెన్స్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇదేంటంటే రిమోట్ ఏరియాలలో ఉన్న ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాలో అంటే మారుమూల ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం కరెక్ట్ గా ఉండదు. అలాంటి ప్రదేశాలలో డ్రైవింగ్ తో పాటు ఈ వీల్ సిస్టమ్, అంటే ఈ టైర్ అనేది ఆఫ్ రోడ్ కి ఉంది. దీన్ని బెల్ట్ సిస్టమ్, మనకి ఏవైతే యుద్ధ ట్యాంకులు ఉంటాయో అలాంటి బెల్ట్ సిస్టమ్ దానికి ఇన్వాల్వ్ చేసి, అంటే దాన్ని సెటప్ చేసి దాన్ని అంబులెన్స్ లాగా తయారు చేసే క్రమంలో ఉన్నాం ఇప్పుడు. ఆ విధమైన అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం మా స్టూడెంట్స్. ఇప్పుడు మీరు చూసారు కదా సంతోష్ గారు చెప్పేది, ఇది ఓన్లీ ఆర్మీలో కాకుండా, అంటే ఏదైనా ప్రమాదాలే కాకుండా ఎక్కడైతే రిమోట్ ఏరియాలలో కూడా, అంటే అత్యవసర పరిస్థితుల్లో, అంటే చాలా ప్రమాదంగా ఉన్న ఏరియాలు, హిల్ స్టేషన్ లో కానీ ఇలాంటి ప్లేస్లలో కూడా ఇది యూజ్ చేసుకునే విధంగా నేను ఇంకా దీన్ని మార్చుకుంటూ, పెంపొందించుకుంటూ, దీనికి కావాల్సిన అల్గారిథం నేను చేసుకుంటూ ఇంకా కొత్తగా ఫీచర్స్ యాడ్ చేస్తూ ముందుకెళ్తానని చెప్పేసి మన సుమన్ టీవీతో చెప్పుకుంటున్నారు.